మధ్యప్రదేశ్లోని షాడోడ్ జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఒక గుడిసె దగ్గర నివసిస్తున్న ఒక సన్యాసి తన శ్రావ్యమైన భజన్తో ఎలుగుబంట్లు ఆకర్షితులయ్యాయి. ఆ సాధు సమీపంలో నిశ్శబ్దంగా కూర్చొని భజనలు వింటాయి. ఆ ఎలుగుబంట్లన్నీ భజన సమయంలో సన్యాసి చుట్టూ నిశ్శబ్దంగా కూర్చుని భజన పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత తిరిగి వెళ్తాయి. సీతారాం సాధు 2003 నుండి కుటియాలో నివసిస్తున్నారు. మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని జైత్పూర్ ఫారెస్ట్ జోన్ పరిధిలోని కాద్కో అడవిలో సోన్ రివర్ సమీపంలో ఉన్న రాజ్ మడలో అడవిలో ఒక ఆశ్రమం చేసిన తరువాత రాముడికి అక్కడ పూజలు చేయడం ప్రారంభించాను అని సాధు చెప్పారు. ఒకరోజు అతను భజనలో లీనమైనప్పుడు 2 ఎలుగుబంట్లు తన దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా వింటున్నట్లు చూశాడు. ఇది చూసిన సన్యాసి తాను ఆశ్చర్యపోయానని, కానీ ఎలుగుబంట్లు నిశ్శబ్దంగా కూర్చొని ఎలాంటి చర్య తీసుకోలేదని చూశాడు. భజన్ తర్వాత ఎలుగుబంట్లకు నైవేద్యాలు ఇచ్చారు. ప్రసాదం తీసుకున్న కొద్దిసేపటికే ఎలుగుబంటి తిరిగి అడవికి వెళ్ళింది. ఆ రోజు నుంచి భజన సమయంలో ఎలుగుబంటి రావడం మొదలైందని, అది ఈ రోజు వరకు కొనసాగుతోందని సీతారాం చెప్పారు. ఈ రోజు వరకు ఎలుగుబంట్లు తమకు ఎలాంటి హాని చేయలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వారు గుడిసె వెలుపల ప్రాంగణంలో కూర్చుంటారు మరియు ఎలుగుబంట్లు ఎప్పుడూ గుడిసెలోకి ప్రవేశించలేదు. ప్రస్తుతం 2 పిల్లలు మగ ఆడ ఎలుగుబంటితో వస్తున్నాయని చెప్పారు. ఎలుగుబంట్లు తనకు బాగా పరిచయం అయ్యాయని, వాటికి కూడా పేరు పెట్టానని సీతారాం చెప్పారు. మగ ఎలుగుబంటికి లాలా, ఆడవారికి లిల్లీ అని, పిల్లలకు చున్ను, మున్ను అని పేరు పెట్టాను అని చెప్పారు. అటవీ శాఖలోని జైత్పూర్ ప్రాంతానికి చెందిన రేంజర్ అక్కడకు వస్తున్న ఎలుగుబంట్లు ధృవీకరించారని. जब भजन होते और जो नहीं पहुंच पा रहे थे, आवाज लगाई थे चुन्नू मुन्नू नाव लेके लल्ली गल्लू, है ना। तो जब आवाज पावत हैं तो कहूँ रात हमारे पास में आ जाते भजन का समय. సీతారాంజీ భజన్ పాడుతూ కొన్ని ఎలుగుబంట్లు తమ చుట్టూ సమావేశమవుతున్నాయని, ఇప్పటి వరకు ఎలుగుబంట్లు ఎవ్వరికీ హాని కలిగించలేదని చెప్పారు.